వీక్షకులందరికీ నమస్కారం. వైసీపీ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ బాధ్యతలన్నీ ఒక కీలక వ్యక్తికి అప్పగించబోతా ఉన్నారట. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అనే విషయంలో మనం ఒకసారి ఆలోచించినప్పుడు, ఒకవైపు ఏపీ లిక్కర్ స్కామ్ తాడేపల్లి గడప దాకా వచ్చింది, ప్యాలెస్ దాకా. ఇప్పటికే ఈ కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీ రెడ్డి వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు. అయితే ఆ గోవిందప్పకు మాత్రం బెయిల్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరూ విచారించినప్పుడు రాజ్ కసిరెడ్డి స్పష్టంగా చెప్పేశాను, ఈ కిక్ బ్యాక్లో అంతిమ లబ్ధిదారు ఎవరు అని ప్రశ్నించినప్పుడు, ఇంకెవరు మీకు తెలుసు, ఆ పేరు నేను చెప్పేది ఏమన్నా, మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనే అనుమానాలు కూడా తాడేపల్లి ప్యాలెస్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే వైసీపీలో కీలక నేతల పేరుని కానీ, అంబటి రాంబాబు నేతలు అరెస్ట్ చేస్తే చేసుకోండి, జైల్లో పెడితే పెట్టుకోండి, కేసులు పెడితే పెట్టుకోండి, తిడితే తిట్టండి, 4 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే, 100కి 200% బాకీతో వడ్డీతో సహా తీరుస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. బెదిరింపులు పాల్పడుతున్నారు. అధికారంలో ఉన్న కూటమి నేతలనే కాదు, అధికారులను, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, పోలీస్ అధికారులు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలను కూడా బెదిరిస్తూ ఉన్నారు. 4 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, మొత్తం బయట తీస్తాం, మీ అంత చూస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడో ఒక అనుమానం ఉంది. విజయసాయి రెడ్డి స్పష్టమైన ఆధారాలు ఏసీబీకి, సిట్కి అందించాడు. ఇక అరెస్ట్ తప్పదు అనే అనుమానాలు జగన్మోహన్ రెడ్డిలో బలపడతా ఉన్నాయి. కొందరు ఐపీఎస్ అధికారుల నుంచి అందుతున్న సంకేతాలు కూడా ఆయన్ని అలర్ట్ చేశాయి. దీంతో ఒకవేళ తీసుకువెళ్ళి జైల్లో పెట్టినా కూడా వైసీపీని నడిపించడానికి ఒక వ్యక్తి అంటూ ఉండాలి. దిక్కులేని పార్టీగా అయిపోకూడదు. జైల్లో వేస్తే కనుక వైసీపీ కార్యక్రమాలన్నీ ఈ వ్యక్తి చూస్తాడు అని ఒక వ్యక్తిని రెడీ చేయబోతా ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది మనం మరో వీడియోలో తెలుసుకుందాం.